రాత్రి 12 గంటల తర్వాత ప్రతి రైతుకు రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ భూమి ఉన్న ప్రతి రైతుకు రాత్రి 12 గంటల తర్వాత ప్రతి ఎకరాకు 6,000 రూపాయలతోని మీ ఖాతాల్లో మీ నగదు తగ్గిమని పడే విధంగా ఈ రోజు కార్యక్రమాన్ని తీసుకున్నాం. రాత్రి 12 నుంచి మెసేజ్లు వస్తాయన్నారు. ఆ మెసేజ్ల కోసం మేము ఫోన్ చూస్తున్నాం. మెసేజ్లు లేవు, ఏం కాదు. ఆ మెసేజ్లే రాలి సార్. మాకు మెసేజ్ లేదు. ఎలాంటి రైతు భరోసా పథకం కింద డబ్బులు వాడలేదు. ఇప్పటికీ ఫోన్ చూసుకుంటూ ఏరుతున్నాం మేము అందరం రైతులము. మాకు నిబద్ధత ఉందండి, మాకు దృష్టి ఉంది. బట్టిగా పిచ్చోళ్ళ లెక్క చేయము. ఏ పని చేసినా మదనం చేస్తాం, చాలా ఆలోచిస్తాం. చిన్న కొంతమంది అపార్థం చేసుకుంటున్నారు. సార్ రైతు బంధు 10 ఎకరాల కాడికే బంద్ చేయాలి సార్ అంట. నేను రైతు బంధు ఇచ్చింది ఎకరాలకు కాదు, 10కి కాదు, 5కి కాదు, 15కి కాదు. తెలంగాణ రాకముందు 50 ఎకరాల రైతులు కూడా మహబూబ్ నగర్ వాళ్ళు వచ్చి ఆటో రిక్షాలు నడిపించారు. కరువు పాల గూడు చెదిరిన పక్షులాగా ఆయన తెలంగాణ బిడ్డలు. కరెంటు రాదు, నీళ్లు రావు, 1000 ఫీట్లు ఎత్తే బోర్లు. ఒక్కొక్క రైతు 50 బోర్లు వేసుడు, 10 బోర్లు వేసుడు, ఉత్తే బోగులు అమ్ముకున్నాడు. చెదురై గూడు చెదిరిన పక్షుల్లాగా అయినుండే. ఇవాళ నాకు గుండెల నిండా సంతోషం ఉంది. మా ఎమ్మెల్యేలు చెప్తున్నారు, మా మంత్రులు చెప్తున్నారు. సార్ ఒక్కొక్క ఊర్లో బొడ్రాయి పండుగ చేస్తే లక్షలు ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా జరుపుకుంటారు ప్రజలంటే. ఇంకంతకన్నా మనకు కావాల్సిన సంతోషం ఏంటని నేను చెప్తాను. తెలంగాణలో వ్యవసాయ వృద్ధి చేయడానికి, వ్యవసాయ స్థిరీకరణ చేయడానికి అమలు చేస్తున్న పాలసీ రైతు బంధు.